హలో ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అనమాట. కానీ ఇష్టం లేక పెడదామా వద్దా అన్న ఆలోచనలో మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఒక చిన్న వీడియో అన్న పెడితే బాగుంటుంది అని చెప్పి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే పర్లేదు, బాగానే ఉన్నాము. అసలు వీడియో తీయడం కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా లేచి ఒకసారి తీద్దాము, మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుంటుంది అని చెప్పేసి భోగి రోజైతే వీడియో తీస్తున్నానమాట. టైటిల్ చూసే ఉంటారు ఆల్రెడీ, బాధతో భోగి సంబరాలు చెప్పేసి. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇంకా దగ్గరలోనే సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇష్టం లేకపోయినా చిన్న మెమొరీ అనేది ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నిద్రమొంపి ఇంకా వదలలేదనమాట. అదే రోజు అన్నయ్య వాళ్ళు గుడికైతే వెళ్ళున్నారు. ఆ నైట్కి నిద్ర చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. నారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళున్నారు. నేను, బాబాయ్, పిన్ని, పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నాము. వాళ్ళతో మేము వెళ్ళకూడదు అని చెప్పేసరికి మేమైతే వెళ్ళలేదనమాట. భోగిమంటలు అయితే వేసేద్దాము. మా పిల్లలు చూడండి, లేచి ముందే కూర్చుని ఉన్నాడు. మా పెద్దోడైతే వాడికి భలే ఇంట్రెస్ట్ అనమాట. ప్రతిసారి మా నాన్న ఉండి అందరినీ లేపి తనే భోగిమంట అయితే వేసేవాడు అనమాట. కానీ ఈసారి లేడు కదా, మా బాబాయ్ అయితే వేస్తూ ఉన్నాడు. మా బాబాయ్కి అసలు అంటుకోవట్లేదు తాటాకులు. ఈ తాటాకులు కూడా ముందు రోజు కొన్ని అయితే తీసుకొచ్చి ఇంటి ముందు వేశారనమాట. మా అన్నయ్య వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళారు, ఉదయాన్నే లేచి ఆ తాటాకులు వెయ్యండి అని చెప్పేసి. ఇంకా లేచి మేమైతే తాటాకులను అయితే భోగిమంటగా వేస్తున్నాం అనమాట. ఈ భోగిమంటలో చీపురు, అలాగే పాతగుడ్లు, ఇంకా ఏమన్నా తట్టలు అలాంటివన్నీ వేస్తారనమాట. అదొక సాంప్రదాయం కదా. ఇంకా మా పిల్లలైతే మేము వేస్తామని చెప్పి తలా ఒక తాటాకైతే వేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే మా వీధిలో మాదే పెద్ద బంట ఉండేదనమాట. కానీ ఈసారి ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల చేసుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ మా పిల్లల కోసం అయితే ఇలా భోగిమంట అయితే సరదాగా వేస్తూ ఉన్నాము. చిన్నప్పుడే బాగుండేవి. ఈ భోగిమంట ఒక సైడు వేస్తూ ఉంటే ఇంట్లో పనులు చేసుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, ఇల్లు కడుక్కుంటూ అసలు భలే ఉండేది కదా. ఇంటి ముందు కల్లాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసి, ఇదిగోండి మా అల్లుళ్ళు అనమాట అంతలోపు వచ్చారు. మేము వేసిన తర్వాత ఇంకా బజార్ అంతా స్టార్ట్ చేశారు. మా అన్నయ్య వాళ్ళు అందరూ గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసారనమాట. అదొక హ్యాపీ. మా అల్లుళ్ళతో ఈసారి భోగి సెలబ్రేషన్ చేసుకున్నాము. పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వంట వార్పు అన్నీ అయిపోయాయి. ఇంకా నాన్న కోసం అని చెప్పి భోగి రోజు నాటుకోడి, అలాగే చంగటి, మటన్ అయితే కర్రీ చేశారనమాట. వాటిని కూడా చూపిస్తాను ఇప్పుడు. నాన్నకి సంగటి అంటే చాలా ఇష్టం. దాంట్లోకి నాటుకోడి పులుసు, అలాగే మటన్ కానీ ఇష్టంగా తింటాడనమాట. ఇంకా తన కోసం మేము సపరేట్గా ఎంగిల్ చేయని ప్లేట్లో అయితే తీసి 3 నాన్నకైతే పెడదాం అనుకున్నాను. స్నానం చేసిన తర్వాతే పెట్టాలన్నారనమాట. అందుకోసం స్నానం చేసేసి మా నాన్నకైతే ఇలా ప్లేట్లో తీసి పెడుతూ ఉన్నాము. అంటే కాకులకు పెడతారు. కాకులు వచ్చి దాన్ని ముట్టాయి అంటే వాళ్ళు తిన్నారని అర్థం అనమాట. ఇంకా మా పిల్లల చేతికి ఇచ్చాను ఆ ప్లేట్ తీసుకెళ్ళి. మా పిల్లలు అలాగే మా అన్నయ్య పిల్లలు తీసుకెళ్ళి బయట పెట్టారు. మా భవి అంటే మా నాన్నకి చాలా ఇష్టం అనమాట. చూడండి, కాకైతే వచ్చింది. పెట్టంగానే వచ్చిందనమాట. అది సంగటి కొంచెం కాలుతూ ఉంది. పిల్లలు రావడంతో ఒకసారి వెళ్ళిపోయిందనమాట. తర్వాత తిరిగి వెంటనే వచ్చి వెంటనే ఒక ముక్క అయితే తీసుకుని వెళ్ళిపోయింది. కానీ దాన్ని చూసిన మాకైతే కళ్ళమిటి నీళ్ళు ఆకలేదన్నమాట. ఇలాగ ఒక ముద్ద మా నాన్నకు పెట్టాలి అని కల్లో కూడా ఊహించుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ అనమాట నాకు, మా అమ్మకి. మా అమ్మ అయితే పొద్దుటి నుంచి ఏడుస్తూనే ఉందంట. ఇక్కడ చూడండి, అమ్మని చూపించడానికి కూడా ఇష్టం లేదు. ఇంకా ఎక్కువసేపు చూపించకూడదు, ఇంకా తను బాధపడిద్ది అని చెప్పేసి కెమెరా తిప్పేశాను అనమాట. ఇంకా మాటలు రావట్లేదు. నేను బాధపడి మా అమ్మ దగ్గర ఏడ్చాను అంటే తను కూడా ఏడ్చేసిద్ది. ఇంకాస్త బాధ పెట్ట నాకు ఇష్టం లేదనమాట. ఇంకా వంట రూమ్లోకి వచ్చి నేనే ఏడ్చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అమ్మకు కూడా అన్నం పెట్టేద్దాము తినిద్ది అని తనకు కూడా వేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. చంగటి, నాటుకోడి, అలాగే మటన్. తనకైతే ఇష్టం లేదు, తిందని నాకు తెలుసు. కానీ ఒకసారి తీసుకెళ్దాము అని చెప్పేసి తీసుకైతే వెళ్తున్నాను. మా వాడికి కూడా జ్వరం తగిలిందనమాట. ఇంకా కూర్చొని చూస్తూ ఉన్నాడు. కొన్ని కారాలు అయితే వేసి ఇచ్చాను. వాళ్ళకి ఇష్టం లేదు. తీసుకున్నానా అంటే మా పెద్దోడైతే కొన్ని తీసుకున్నాడనమాట. వాడు తినలేదు, ఏం లేదు, పక్కనే పెట్టేస్తున్నాడు. ఇంకా చిన్నోడైతే కొంతసేపు అలా ఆడుకోవడం అలా చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా సాయంత్రం మా ఇంటి ముందే
పూల చెట్లు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడే. ఇవన్నీ మా బావయ్య చేశాడు. అక్కడ తవ్వి చెట్లు అవి నాటడం అంటే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. ఇంకా పూల చెట్లు, చామంతి పూలు ఇంకా అన్నీ ఉంటాయి అక్కడే. ఎందుకో ఈసారి తెలియదు కానీ చామంతి పూలు అయితే ఇరగబూసాయి. మా అమ్మకు పెట్టుకోవడానికి అదృష్టం లేదనమాట. తనకి చామంతి పూలు అంటే చాలా ఇష్టం. ఇంకా అవన్నీ కింద పడి ఎలా అంటే అలా అయిపోయాయని చెప్పి అవి కడుతూ ఉన్నానమాట. అలాగే బెండ చెట్లు, బెండకాయలన్నీ కాసి ముదిరిపోయాయి అనమాట చెట్లు. దాన్ని పీకేద్దామని చెప్పేసి అవి పీకితే అసలు రాలేదనమాట. కొన్ని చెట్లు అవన్నీ తీసేస్తూ ఉన్నాను. ఇంకా బెండ చెట్లన్నీ పీకేసి బయటైతే వేసేసాను అనమాట. బెండ చెట్లకి అక్కడక్కడ బెండకాయలు అయితే కనిపించాయి. ఆ బెండకాయలు చూడండి ఎలా ఉన్నాయో, వంకర టింకలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా పచ్చడికి అయితే వస్తాయి కదా అని చెప్పేసి బెండకాయలు అయితే కోసేసాను. ఇంటి ముందే పెరట్ అనమాట ఇది. వంకాయ చెట్లు, బెండ చెట్లు, అలాగే పూల చెట్లు, మటిక్కాయ చెట్లు, వంగ చెట్లు, చాలా చెట్లు అనేవి ఉంటాయి ఇక్కడే. గులాబీ పువ్వులు, రకరకాల పువ్వులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంట్లో దేవుడు పెట్టడానికి అన్నీ వేసాం మేము. ఇంకా అప్పుడప్పుడు కూరగాయల చెట్లు కూడా నాటుతూ ఉంటారు. ఒక సైడ్ కూరగాయలు, ఇంకో సైడ్ పువ్వులు చాలా ఉంటాయన్నమాట. ఇంకొక సైడ్ అయితే ప్లేట్లో గోచిక్కులు అయితే కోసేసాను అనమాట. సాయంత్రం వచ్చేసరికి ఈ చెట్ల దగ్గరికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది మనసంతా. అందుకని చెప్పి అక్కడే కూర్చొని కొంతసేపు అలానే ఉన్నానన్నమాట. ఈ చామంతి పువ్వులన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కోసి మాల కట్టి నాన్నకైతే వేయమ్మా అని చెప్పి ముందు రోజు అమ్మ అనిందనమాట. పండక్కి వేద్దాము అని చెప్పి ఇక్కడ పువ్వులన్నీ కోస్తూ ఉన్నాను. పెద్ద మాల అయితే వస్తుందన్నమాట. అన్ని పువ్వులు ఉన్నాయి. 4-5 చెట్లకి విరగబూసున్నాయి చామంతి పువ్వులు అయితే. అన్నీ కోసేసరికి ఒక 1/2 అవర్ అయితే పట్టిందనమాట. పెద్ద డేస్లోకి వచ్చాయి అవన్నీ. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. 2 రకాల పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. చేమంతి పువ్వు ఎల్లో కలర్ ఒకటి, ఎల్లో అండ్ రెడ్ కలర్ ఒకటి అనమాట. కాంబినేషన్గా చాలా బాగున్నాయి. ఈ పువ్వులన్నీ ముందేసుకొని ఇంకా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ పువ్వులు అయితే కడుతున్నాను అనమాట. మా వాడు ఏదో తెచ్చుకొని తింటా ఉన్నాడు. ఈసారి అయితే పండక్కి అందరం వచ్చాము. అన్నయ్య వాళ్ళు, అలాగే పిన్ని కొడుకులు, మేము, ఇంకా చిన్నన్నయ్య వాళ్ళు అంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా పెద్దన్నయ్య వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నాము. కానీ ఒక్క మైనస్ ఏంటి అంటే మా నాన్నే అనమాట. ఇంత త్వరగా ఇలా జరిగిపోతుందని అసలు మేము కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అంత దారుణంగా జరిగిపోయింది. ఏమన్నా సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే అది మా ఫ్యామిలీకే వస్తాయి. మా దరిద్రమో ఏంటో మాకే తెలీదు. అదే కానీ ఈ పండక్కి మా నాన్న ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో. ఇంకా అవన్నీ తలుచుకుంటూ అది కూర్చొని ఇంకా చెప్పుకోలేము ఆ బాధ అయితే. ఇంకా అవన్నీ కడుతూ ఉన్నానమాట. పూలు కట్టేటప్పుడు కూడా నా మనసులో లేదనమాట. కానీ ఏం చేస్తాం, మన చేతుల్లో ఏది ఉండదు కదా. ఇంకా పువ్వులు అయితే ఇలా మాల కడుతూ ఉన్నాను. అవి బాగా ముద్దగా వస్తున్నాయి. మా నాని వెళ్ళి నాకు మ్యాగీ కావాలి అని చెప్పి వాళ్ళ అత్తలకు చెప్పేసి వచ్చాడనమాట. తనకి మ్యాగీ కావాలి, నాకు మ్యాగీ చేసి అంటే వాళ్ళ అత్త వాళ్ళు చేసి తనకు ప్లేట్లో అయితే వేసి ఇచ్చారు. నాకు కూడా పెడతా అంటున్నాను అనమాట. మా నాన్న అంత ప్రేమగా మనకి మ్యాగీ పెడతాను అంటే మనం ఎందుకు వద్దనాలి చెప్పండి. నేను కూడా ఒక స్పూన్ తినేసి బాగుంది నాన్న ఇంకా నువ్వు తినేసేయి అంటే తను తింటూ ఉన్నాడనమాట. ఎందుకో తెలీదు ఈసారి పిల్లలు అందరూ ఉండి ఇల్లంతా కలకలాడుతుంది కానీ ఏదో పోయిన ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఇంకా పువ్వులన్నీ కట్టి ఇలా మాల అయితే సైజ్ చూస్తూ ఉన్నాను. చాలా పెద్ద మాల వచ్చిందనమాట. కిందకు కూడా ఏమన్నా కడితే బాగుంటుందని చెప్పి కిందకు కూడా కొన్ని పువ్వులు అయితే కట్టానమాట. ఇలా సరిపోతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను వదిన వాళ్ళని. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మాల అన్నమాట. దీన్ని కట్టేసి నాన్నకైతే వేద్దాం అనుకున్నామన్నమాట. నాన్నని చూపిస్తాను. నాన్ననైతే గోడ మీద చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. చూడండి మా నాన్న అనమాట. ఆల్రెడీ మాల ఉంది, అది తీసేసి ఇది వేద్దాము మన ఇంటి పువ్వులు అని చెప్పేసి ఇంకా మాల అయితే కట్టాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.